వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉన్నట్లు భ్రమ పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు అరాచకాలను సృష్టించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 16,800 మందికి డిఎస్సిలో ఒకే రోజు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. 5 ఏళ్ళు డిఎస్సి లేదు. వాళ్ళు ఏ విధంగా అవమానించారో మీరు చూసారు. అతను ఎట్లా చేసే విధంగా పనిచేయించారు. 14 లక్షల కోట్ల పెట్టుబడి తర్వాత ఇంకా చాలా వచ్చినాయి. దాంట్లో కొన్ని లక్షల మందికి జాబులు వస్తాయి. రాష్ట్రాన్ని జోన్ల వరకు విభజించి ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అది కూడా డెవలప్మెంట్ చేస్తాం. దాంట్లో మనకు రాజధానిలో చాలా వస్తుంది, అక్కడ మనకు జాబ్స్ వస్తాయి. మన దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇక్కడ వస్తాయి. పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ జాబ్లు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే నేను కామన్ మ్యాన్గా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. వైసీపీలో ఉన్న క్యాడర్ కూడా వీళ్ళ రాజకీయం కోసం మిమ్మల్ని బలి చేస్తారు, మీ మీద కేసులు పెట్టిస్తారు. అందుకని మీరు జాగ్రత్తగా ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. మేము రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ